నిర్గమాకాండము 9వ అధ్యాయము. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన యెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటి అన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశంలో ఈ కార్యము జరిగించునెను. మరునాడు యెహోవా ఈ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీయు చచ్చెను, కానీ ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు ఈ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దానిని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సున్నపు ధూళియై ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దుర్ల అగునని మోషే అహరోనుతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాని చల్లగానే ఆ మనుషులకును జంతువులకును పొక్కులు దద్దుర్లాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయము కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకునవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చుకొనునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినే నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీవు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును అందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలంలో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులతో యెహోవా మాట భయపడిన వారు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశము వైపు చాపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీద జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కురిసిన పిడుగులను బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తు నశింపచేసెను. వడగండ్లు పొలములోనికి ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలునున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. అది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొంటిరి. మమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను
నిలువమని వారితో చెప్పగా మోషే అతని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును సేవకుడును ఇకను దేవుడైన యెహోవాకు భయపడనని నాకు తెలుసున్నదైనను. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నవి కనుక జనప యావల చేలును చెడగొట్టబడెను. కానీ గోధుమలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన ఉరుములను వడగండ్లను నిలిచిపోయాను. వర్షము భూమి మీద కురియుట మానెను. ఆ వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయించు తన హృదయములను కఠినపరచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు ఇశ్రాయేలును పోనీయకపోయెను.